వివాదాస్పద వ్యాఖ్యలు చేయటంలో జేసీ ప్రభాకర్ రెడ్డి ముందు వరుసలో ఉంటారు. తెలుగుదేశం పార్టీ మళ్ళీ అధికారంలోకి రావడంతో ఆయన అధికారులపై చెలరేగిపోయారు. ఒక్కొక్కడు అంతు తేలుస్తానని కూడా ఆయన శపథం చేసినటువంటి సందర్భాలు మనం చూసాం. ఇంతవరకు ప్రశాంతంగా ఉన్నటువంటి అనంతపురంలో జేసీ మార్కు అధికారులకు ముచ్చెమటలు పట్టిస్తూ ఉన్నారు. తన మీద తన కొడుకు మీద అక్రమ కేసులు పెట్టి మమ్మల్ని ఇబ్బందులకు గురి చేశారు, మమ్మల్ని తలెత్తనీయకుండా చేశారని చెప్పి కూడా అధికారుల మీద బండబూతులు తిట్టినటువంటి సందర్భాలు మనం చూసాం. అనంతపురం తాడిపత్రిలో జరిగినటువంటి మీడియా సమావేశంలో మున్సిపల్ అధికారులు, రవాణా శాఖ అధికారులపై అయితే ఆయన మామూలుగా తిట్ల పురాణం చూసినటువంటి వాళ్ళైతే వామ్మో జేసీతో పెట్టుకుంటే ఇంకేముంది అన్నట్లుగా కూడా భయపడినటువంటి సందర్భాల్లో అయితే చూసాం. ఇది నా సమస్య, దీనికి పార్టీకి ఎలాంటి సంబంధం లేదు, చంద్రబాబు నాయుడుకు ఈ సమస్యకి ఎలాంటి సంబంధం లేదని కూడా జేసీ కరాఖండికి చెప్పినటువంటి సందర్భాలు చూస్తాం. అప్పట్లో రవాణా శాఖ కమిషనర్గా పనిచేసినటువంటి సీతారామాంజనేయులు, అదేవిధంగా అసిస్టెంట్ కమిషనర్గా పనిచేసినటువంటి మనం చూసాము ప్రసాదరావు, డిటిసి శివప్రసాద్ ఒక్కసారిగా చెలరేగిపోయారు. నానా దుర్భషలారేరు. మీరు ఏ కలుగులో దాక్కున్నా కూడా మీ అంతు తేలుస్తాను, మిమ్మల్ని మీ పిల్లల్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. తాను BS4 వాహనాలను కొనుగోలు చేస్తే తమపై అక్రమ కేసులు పెట్టారు, అసలు అమ్మినోడవే తప్పని చెప్పి సుప్రీంకోర్టు చెప్పినా కూడా మమ్మల్ని ఇబ్బందులకు గురి చేసి నా బస్సులన్నీ స్వాధీనం చేసుకుని వాటిని సీజ్ చేసి ఎటు పనికి రాకుండా చేశారు. మీకు 10 రోజులు టైం ఇస్తున్నాను, నా బస్సులన్నీ మీరే బాగు చేయించి వాటిని మళ్ళీ రోడ్డు మీదకి తీసుకురాకపోతే మీ మీద కఠిన చర్యలు తీసుకుంటాను, తాను అవసరమైతే ధర్నాకైనా దిగుతానని చెప్పి కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు అయితే చేశారు. అధికారులు ముచ్చెమటలు పడ్డాయి. జేసీ తీరు మీద కూడా ఇటు తెలుగుదేశం పార్టీ, వైసీపీ నాయకులలో కూడా కొంత ఆందోళనకర పరిస్థితులు అయితే నెలకొని ఉన్నాయి. ఆది నుంచి కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి అవతల ఎవరు ఉన్నా కూడా అధికారి కానీ ప్రజాప్రతినిధులు కానీ లెక్క చేయనటువంటి పరిస్థితి. తన మార్కుతోటి అవతల వ్యక్తి మీద కూడా విమర్శలు చేయడంలో జేసీ ప్రభాకర్ రెడ్డి దిట్టని కూడా చెప్పాలి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో రావడంతో అనంతపురంలో అధికారులు అయితే నిద్రలేని రాత్రులు గడుపుతున్నారని తెలుసుకోవచ్చు మనం. రవాణా శాఖ అధికారులు అయితే ఈయన ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత వారి మీద విమర్శలు చేయడంతో ఉరుకు పరుగులతోటి కూడా ఆ చర్యలు చేపడుతున్నారని కూడా ప్రజలందరూ చర్చించుకుంటూ ఉన్నారు. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.